వారు శ్రమ పెట్టబడిన పిమ్మట వారి జీవితాల్లో విధేయతలు నేర్చుకున్నారు. ఆ విధేయతలో తమ జీవితాలు ఏ స్థితికి వెళ్తున్నాయి అంటే దేవుని యొక్క సావాసంతో నింపబడిన వారుగా, దేవునితో తమ జీవితాల్లో అన్యంగా సావాసం కలిగిన వారిగా మార్చబడి తమ జీవితాలు ఆ నిత్య పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడడానికి కారణమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని చూడలేడు. మరి పరిశుద్ధత కావాలంటే మన జీవితాలలో ఏం చేయబడాలి? ఈ పరిశుద్ధతలోకి మనం రావాలంటే మన జీవితాలలో వాక్కులు బోధించబడుతున్న మాటలు బట్టి ఆశీర్వదించబడతా అంటే సరిపోదు. మరి నీ జీవితం సరి చేసుకో, నీ జీవితం సరిగా ఉండాలి, నీ జీవితం ఇలాంటి ప్రవర్తనలో ఉండకూడదు అనే మాట నీకు వస్తే నీ జీవితం బ్రతికించబడి ఆ బ్రతుకులో నీ జీవితంలో ఒక జీవం కలుగుతుంది. ఈ రెండంచులు కలిగిన ఖడ్గం నీ యొక్క హృదయ తలంపులన్నింటినీ చూస్తుంది, శోధిస్తుంది. నీ శోధించినప్పుడు నీ జీవితంలో ఏ కలవశం ఉన్నదో నీకు తెలుస్తున్నది. అప్పుడు తెలిసినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ యొక్క రెండంచులు కలిగిన ఖడ్గానికి అప్పగించుకునే స్థితిలోకి రావాలి. మరి అలా ఉండే స్థితిలోకి వస్తున్నావా? లేదులేని నాకు కాదులేని పక్కన వాళ్ళకి, నాకు కాదులే మా ఇంటి పక్కన వాళ్ళకి, నాకు కాదు